ప్రైజ్ ది లార్డ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ సుస్వాగతం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 4వ వచనంలో ఒక చక్కని మాట పిల్లల నిమిత్తమై, యవన కాలంలో ఉన్న వారి నిమిత్తమై వ్రాయబడి ఉంది. అదేంటంటే, మీ తల్లిదండ్రులను ఘనపరచుమని యేసు ప్రభువు అక్కడ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ తల్లిదండ్రులను ఘనపరచండి. అక్కడ క్రింద ఇంకా మనం చూసినట్లయితే తల్లినైనను ఒక హెచ్చరిక క్రింద కనబడుతుంది. ఎవరైనా తల్లినైనను తండ్రినైనను అనగా తల్లిదండ్రులను దూషించే వారికి మరణ శిక్ష విధించవలను అని పాత నిబంధన కాలంలో వ్రాయబడి ఉంది. ఎవరైనా తల్లిదండ్రులను దూషించి అవమానించి హింసించినట్లయితే పాత నిబంధన కాలంలో దేవుని చట్టం ఏంటంటే వారికి మరణ శిక్ష విధించాలి. అయితే మరి క్రొత్త నిబంధన కాలంలో మరి తల్లిదండ్రులను ఎవరైనా దూషించినట్లయితే, హింసించినట్లయితే, బాధ పెట్టినట్లయితే ఏ మరణం అనేది సంభవించే అవకాశం ఉందంటే, ఈ క్రొత్త నిబంధన కాలంలో ఆ పిల్లలు భూమి మీద బ్రతకొచ్చు, కానీ నిత్య మరణం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులను దూషించడం వల్ల, తల్లిదండ్రులను హింసించడం వల్ల, తల్లిదండ్రులను బాధ పెట్టడం ద్వారా, తల్లిదండ్రులను సన్మానించకపోవడం ద్వారా నిత్య మరణము అనగా నరకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది, నిత్య అగ్నిగుండానికి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రులను ప్రేమించాలి, దేవునిని ప్రేమించాలి, తల్లిదండ్రులకు లోబడాలి. చక్కగా అప్పుడు మనం ఆశీర్వదింపబడతాం, చక్కగా మనం అప్పుడు దీవించబడతాం. తల్లిదండ్రులను ప్రేమించేవారుగా ఉండాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక.